రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, ఒక అరాచక శక్తిని తరిమి కొట్టారని వివరించారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, 4,40 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణల వెనక్కి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు. అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు, మీరు ఇచ్చిందంతా 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నాడు 4 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణ చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావడంలా. ప్రజలు చేత్కరించారు, తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసి ఎందుకు చేయాలా? ఎందుకు? మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కరు చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు, 100 గుడ్లు తినే రాబందు ఇదన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. సకల విషయం మనకి పంపిణీ పెన్షన్లు పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. మీలాగా పరదాల్లో పాల్గొనడం, చోట్ల పాల్గొనటం, చెట్లు కొట్టించుకోవటం, అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి